హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లో నిన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబీర్ అలీలపై దాడికి పాల్పడిన ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హబీబ్, కషబ్, మసీదుద్దీన్లను అదుపులోకి తీసుకున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ లీడర్ మొహమ్మద్ షబ్బీర్ అలీ గారి మీద మరియు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మీద జరిగిన దాడికి సంబంధించిన కేసు రాత్రి నమోదైంది. కారు అద్దాలు డ్యామేజ్ చేయడంతో పాటు మొహమ్మద్ షబ్బీర్ అలీ గారిని మిస్హ్యాండిల్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఆ కారుని వెళ్లే కారుని బలవంతంగా ఆపడం, థ్రెటన్ చేయడం, చంపేస్తామని బెదిరించడం, దీనికి సంబంధించిన కేసు పొద్దున్న నుంచి దర్యాప్తు చేస్తున్నాం. ఈ యొక్క సీసీ ఫుటేజీలు, వీడియో ఫుటేజీలని పరిశీలించిన పిదప ఈ మొహమ్మద్ షబ్బీర్ అలీ గారిని అటాక్ చేసి మ్యాన్ హ్యాండిల్ చేసిన వ్యక్తి పేరు సయ్యద్ అబ్దాహు ఖాద్రి ఎలియాస్ కషఫ్. ఇతను ఓల్డ్ మలక్పేటకు సంబంధించిన వాడు. ఓల్డ్ మలక్పేట సంబంధించిన వ్యక్తి, 21 years ఏజ్. ఈ కషఫ్ అనే అతను డోర్ తీసి ఈ వీడియో ఫుటేజీల ద్వారా అతను ఐడెంటిఫై చేసి అతను కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లాగే షేక్ ఒబేద్, యాక్చువల్గా ఇతను సియాసత్ పేపర్ సంబంధించిన ముపాషిర్ ఖుర్రం అనే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా కొట్టి అటాక్ చేసిన అతను ఈ షేక్ ఒబేద్. ఇతను కాలాపర్తకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మొహమ్మద్ మసీదుద్దీన్, ఇతను డబీర్పురా సంబంధించిన వాడు. జగదీష్ మార్కెట్లో మొబైల్ షాప్లో ఓనర్, అక్కడ పనిచేస్తూ ఉంటాడు, అంటే ఓనర్ కమ్ వర్కర్. సో వీళ్ళ ముగ్గురిని వీడియో ఫుటేజీల ద్వారా ఐడెంటిఫై చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని రేపు ఉదయం కోర్టులో రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ టాస్క్ ఫోర్స్, సిపి గారి టాస్క్ ఫోర్స్ మరియు మీర్ చౌక్ పోలీసులు ఆ యొక్క సీసీ ఫుటేజ్లో, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ మరియు వీడియోలో ఉన్న ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫై చేసిన దాని మీద ఇంకెవరైతే రెస్పాన్స్ ఉన్నారో అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఎంపీ గారు సంబంధించిన దాని విషయాలు కూడా ఈ ఎంక్వైరీ ఇంట్రాగేషన్ జరుగుతుంది. సో మొత్తం ఆల్మోస్ట్ రేపు ఉదయం కల్లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతుంది. స్టేట్మెంట్లు, మెటీరియల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. రేపు ఉదయం తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ అనేది వాళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది.